దారిలో పడిన రామ్ ఏంటి దారిలో పట్టమేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చూసేయండి, మీకు అర్థమవుతుంది. 25 కోట్ల రూపాయల పైగా రెమ్యునరేషన్ కావాల్సిందని కూర్చున్నారు హీరో రామ్. వరుసగా ఫ్లాపులు పలకరించాయి. ఇక అంతా ఇచ్చి సినిమాలు తీసే సీన్ లేదని నిర్మాతలు వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు. చూస్తుంటే మొదటికే మోసం వచ్చేలా ఉంది. అందుకే ఇప్పుడు రెమ్యునరేషన్ కు బదులుగా 2 ఏరియాల పంపిణీ హక్కులు తీసుకునేందుకు వీలుగా దిగి వచ్చారు హీరో రామ్. ఇలాంటి నేపథ్యంలో మిస్ శెట్టి దర్శకుడు మహేష్ తో మైత్రి సంస్థ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ మళ్ళీ మామూలే, 25 కోట్ల రూపాయల పైగా రెమ్యునరేషన్. కానీ మైత్రి సంస్థ అలా అయితే తాము సినిమా ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడం కష్టమని చెప్పినట్లు తెలుస్తుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి సినిమాకు 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఆ సినిమాకు చాలా ఎక్కువ ఓవర్ బడ్జెట్ అయిందనే టాక్ ఉంది. ఆ సంగతి పక్కన పెడితే సన్నీ డియోల్తో చేసే సినిమాకు 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తుంది. అంత ఇవ్వలేమని ఎప్పట్లాగే 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి లాభాల్లో 15% వాటా ఇస్తామని నిర్మాతలు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. వరుసగా ఫ్లాపులు కాదు, డిజాస్టర్లు ఇస్తున్నా 25 కోట్ల రెమ్యునరేషన్ అడుగుతూనే ఉన్న హీరోలు కూడా నిర్మాతలు లేకపోతే దారిలోకి రాక ఏం చేస్తారు? ఒకరు ముందు మరొకరు వెనుక, దారిలోకి అయితే రావాల్సిందే.